இந்த லட்டை வந்து தவறான ஒரு புரிதலில் சொல்லி ரொம்ப அவப்பேர் ஏற்படுத்திட்டாங்க. அதுக்கு உண்டான தண்டனையை எல்லாருமே அணிவிப்பாங்க. வெங்கடேச பெருமாளோட லட்டை வந்து கேவலப்படுத்தினால நான் தமிழில் சொல்கிறேன், நீங்கள் டிரான்ஸ்லேட் பண்ணுங்கள். இது நாங்கள் வந்து தமிழ்நாட்டில் வந்து ஒரு ரொம்ப இதாக மதிச்சுட்டு நாங்கள் வர்றோம். இவ்வளோ பெரிய ஒரு லட்டை வச்சு பண்ணியிருக்காங்க, அதில் பண்ணக்கூடாது. ரொம்ப மிகப்பெரிய தவறு செஞ்சுருக்காங்க. சூப்பர். இப்போ சூப்பர். இப்போ பிஃபோர் டேமேஜ் லட்டு டேமேஜ் பர்டிகுலர் பார்ட்டி டோட்டல் வாஸ் அவுட். ஓகே. ஜெகன்மோகன் ரெட்டி டோட்டல் க்ளோஸ். நாயுடு சூப்பர் பெஸ்ட்டாக செய்கிறாரு. இன்னும் செய்யணும். இல்லை கார்டன் எல்லாமே செய்கிறார். இன்னும் செய்யணும். திருவேங்கடாமுடைய ஆசீர்வாதத்தில் நாயுடு சூப்பராக இருப்பார். வருங்கால பிஎம் நாயுடு. ஓகே வருங்காల పిఎం నాయుడు ఏలుమల వెంగి సూపర్ అవుతారు, అమోఘంగా இருப்பாరు. ఓకే. శ్రీవారి దర్శనం బాగైందా? నచ్చ బాగా చిక్కండి. ఒక గంటల దర్శనం చూసిమే. భోజనం అంతా నచ్చ బాగా ఉంది. లడ్డు ఎలా ఉంది ప్రధానంగా ఇప్పుడు? లడ్డు ఇప్పుడు మొదటికి ఇప్పుడు నచ్చ బాగా ఉంది. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? ఇప్పుడుదా బాగా ఉంది. ఏమేం బాగుంది అంటే అప్పటికి ఇప్పుడు తేడాలు వచ్చాయి? తేడా మంచి తరంగా ఉంది. ముందిరి ద్రాక్ష అంతామే ఉంది. ఏం పెడుతుంది నచ్చ బాగుండారు. 4 లడ్డు ఇస్తారు. ఏం పెడుతున్నా ఆధార్ కార్డు రాంగ వాళ్ళకి ఆధార్ కార్డుకి 2 లడ్డు ఇస్తారు. ఏం పెడుతున్నా అంతా గుడిలో నేను భోజని అంతా భోజనం అంతమే నచ్చ బాగా ఉంది. అన్నప్రసాదం భోజనం అన్ని క్వాలిటీ అంతా ఏమీ లేదు. నచ్చ బాగా ఉంది. నచ్చ గమనించారు. లేదు నచ్చ బాగుంది. స్వామివారి దర్శనం చేసుకున్నాం. ప్రభుత్వ ఏర్పాట్లు, ప్రభుత్వ వస్తువులు ఎలా ఉన్నాయి? బాగుంది. స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది లడ్డు? టేస్ట్ బాగుంది. ఇప్పుడు టేస్ట్ బాగుందా, అప్పుడు బాగుందా? ఇంతకు ముందు తీసి తిన్నాం కదా, దాంట్లో కొంచెం ఇదిగా అనిపించింది. లడ్డు ఎలా ఉంది? బాగుంది. ఓకే. అన్నప్రసాదం బాగుంది. లడ్డు ఎలా ఉంది? బాగుంది. లడ్డు బాగుందా? நல்லா இருந்தது. సూపర్. நல்லா இருந்தது. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? இப்ப நல்லா இருக்கு. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? நல்லா செஞ்சிருக்காங்க. லட்டு சூப்பர். திருப்பதி சூப்பரா இருக்கு. நல்லா இதா இருக்கு, டேஸ்டா இருக்கு, எல்லாம் நல்ல தரமா இருக்கு. ஸ்மெல் நல்லா இருக்கு, எல்லாம் நல்லா இருக்கு. கல்கண்டு, ஊதுபத்தி, சாமராண்டி எல்லாம் நல்லா இருக்கு. கோமயம் எல்லாம் ఎవ్రీథింగ్ ఓకే. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగా చేస్తున్నారు. అన్ని బాగుంటుంది, అన్ని బాగా చేస్తారు, అన్ని క్లీన్నెస్ ఉంటుంది. అయితే వాళ్ళు జగన్ గారు ఏం చేస్తున్నారు, అది నిండా తప్పు చేస్తున్నారు. వాళ్ళు రెడ్డి గారు అయి హిందూ అయి పుట్టింది, పుట్టి వాళ్ళు ధర్మక్షేత్రానికి మోసం చేశారు. వాళ్ళు అందుకే ఇప్పుడు ఏం స్టేజ్ లో ఉండరు, వాళ్ళు అట్లే దిగిపోయారు. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు దానికి ఏం చేస్తా ఉండరు, దాన్ని అనుభవించేస్తా ఉన్నారు. ఏంటి అంటే అసలు శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని వినగానే మీకు ఏమనిపించింది? అది మహా తప్పు. మాకు ఎంత కోపం వచ్చింది. ఎదురుగా ఉండి మేము బాగా తిట్టాను. అది ప్యూర్ గీ. అది దుడ్లో ఎంతో దుడ్లు వస్తుంది దేవునికి. ఆ దుడ్లో ప్యూర్ గీలోనే చేయొచ్చు కదా, ఎందుకు వాళ్ళు అట్లా తప్పు చేశారు? 10 రూపాయలు హెచ్చు తక్కువ చూడరాదు అట్లన్నీ లేదా? సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద జరుగుతున్న కుట్రగా దీన్ని భావించవచ్చా అంటే? క్రిస్టియన్ కి కన్వర్ట్ అయ్యారు, బట్ క్రిస్టియన్ ధర్మానికి మోసం చేయరాదు. ఈ ధర్మం ఎట్లా నడుస్తా ఉందో అది అట్లే నడుచుకొని పోవాలా. అదేమి వాళ్ళు వేరే ఇచ్చేసారో వాళ్ళు అదే దానికే వాళ్ళు ಯಾವ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కిందకి పడిపోయారు. మరి ఒక తిరుమలలో నిర్వహణ ఏమన్నా మారిందా? ఎట్లా ఉంది గతానికి ఇప్పుడు తేడా వచ్చిందా? చాలా అప్డేట్ వచ్చింది. ఏమేమి వచ్చాయి అప్డేట్ అంటే ఇక్కడ సదుపాయాలు కానీ, బాత్రూమ్స్ కానీ, నెక్స్ట్ లంచ్ భోజనాలు కానీ, ఇంకా రెస్ట్ రూమ్స్ కానీ, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మొత్తానికి ఇప్పుడు తిరుమల బాగుందంటారా? చాలా బాగుంది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు శ్రీవారి భక్తుడిగా ఇక్కడ సదుపాయాల గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడైతే సదుపాయాలు చాలా చక్కగా ఉన్నాయి. ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి ఇక్కడ దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నారు. లడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు? బాగుంది సార్. గతంలోనే ఇప్పుడు బాగున్నాయి? ఇప్పుడే బాగుంది. మరి లడ్డూల్లో అప్పుడు కల్తీ జరిగిందని వార్తలు వచ్చినప్పుడు మీరు ఏమనుకున్నారు? అసలుకి కల్తీ జరిగింది మా ఫ్రెండ్స్ మాత్రం. ఇప్పుడు బాగుంది మస్తు. ఇప్పుడు మొత్తం ఈ కొండ మీద ఏ విధంగా నిర్వహణ మొత్తం ఎలా ఉంది అంటే ఇప్పుడు అన్నప్రసాదం వచ్చి క్వాలిటీగానే ఉన్నాయా? అన్ని బాగుంది సార్. సూపర్. శ్రీవారి దర్శనం బాగానే ఉంది. ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఏం ఇబ్బంది లేదు సార్, బాగానే ఉంది. ఇబ్బంది లడ్లు తీసుకున్నారు? లడ్డు 8 గంటలు తీసుకున్నారు. ఇప్పటికి సరే తేడా సార్. ఏం తేడా వచ్చిందో? అప్పుడు ఏదో కల్తీ మంది అని చెప్తుండ్రే, కల్తీ ఇప్పుడు బాగుంది. అన్న కూడా బాగా చేసినాం. శ్రీవారి దర్శనం బాగైందా? చాలా బాగా అయింది. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పుడు తిరుమలకి? ఒక 10 సార్లు రావచ్చు. మరి గతానికి ఇప్పుడు తిరుమలలో ఏమైనా తేడా వచ్చిందా? ఇప్పుడు చాలా తేడా ఉంది. గతంలో పోల్చుకుంటే ఇప్పటికి చాలా మారింది. ఎంతైనా హిందూ సనాతన ధర్మానికి కట్టుబడి ఉండే వాళ్ళు చేస్తే ఏదైనా బాగానే ఉంటుంది. అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. అన్నదానంలో కానీ అప్పుడున్న పరిస్థితికి ఇప్పుడు చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా క్వాలిటీ ఉంది. లడ్డూలో ఇంచుమించు మేము 20 వరకు తీసుకున్నాం. ఎలా ఉన్నాయి లడ్లు? లడ్డు చాలా టేస్ట్ ఉంది. మేము అందరం కలిసి అందరం ఒక్కొక్కటి తినేసినాం. లడ్డు అయితే చాలా టేస్ట్ ఉంది. టేస్ట్ గమనించాము. ఒక రకంగా చెప్పాలంటే మనం కొంచెం బాధపడ్డాం.
కల్తీ జరిగిందనే విషయం అయితే కొంచెం మనసు కలిసి వేసింది. కోట్లాది మంది హిందువులకు సంబంధించినటువంటి ఒక అంశం అది. సరే అది మొత్తానికి ఏదో ఒకటి అయింది. కానీ ఇప్పటికైతే కొంచెం ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ దీని మీద దృష్టి పెట్టి కొంచెం చాలా చక్కగా చూసుకోవాలి. ఇటువంటి భక్తుల మనోభావాలతో మాత్రం ఎవరైతే ఆడుకోవద్దు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మళ్ళీ భవిష్యత్తులో మాత్రం ఇట్లాంటి కాకుండా ఉంటే బెటర్ అని కోరుకుంటున్నాను. ఇక అన్నప్రసాదంలో క్వాలిటీ కావచ్చు, ఇక్కడ సదుపాయాలు బాగానే ఉన్నాయా? చాలా బాగున్నాయి. ఇప్పుడు వచ్చినా కొత్తగానే అనిపిస్తుంది, మళ్ళీ రావాలనిపిస్తూనే ఉంటుంది. మొత్తానికి ఇప్పుడు మీరు భక్తులుగా సంతోషంగా ఉన్నారు? చాలా సంతోషంగా ఉంది. ఎన్నిసార్లు వచ్చారు తిరుపతి ఇప్పటిదాకా? ఒక 10-20 సార్లు వచ్చింది. అయితే అప్పుడు దర్శనానికి చాలా ఎక్కువ టైం పట్టేది. ఇప్పుడేమో దర్శనం కొద్దిగా త్వరగా అయిపోతుంది. భక్తులు సౌకర్యం కూడా చాలా క్లీన్గా కూడా ఉంది తిరుమల కూడా. అయితే అప్పుడు భోజనం చాలా ఇబ్బందికరంగా, తినడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు మాత్రం రుచికరంగా కనిపిస్తుంది. సదుపాయాలన్నీ బాగున్నాయి. ప్రస్తుతానికి అందరికీ సరైన ఫెసిలిటీస్ కల్పించారు. అది అన్ని సదుపాయాలు బాగున్నాయి. తిరుపతి ఇప్పుడు ఒక 10 సార్లు వచ్చి ఉంటాం. బాగా మార్పు వచ్చింది. ముందు ఏంటంటే కాంప్లెక్స్లో కూర్చోబెట్టేసేవారు, అక్కడ మంచినీళ్ళు కానీ ఏమి ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే మీ కాంప్లెక్స్లో 10 మినిట్స్ కూడా కూర్చోలేదు. డైరెక్ట్ అంటే లైన్లోకి వచ్చాను. లైన్లో రాగానే కంటిన్యూ అలా దర్శనం అయిపోయిందండి. బయటకు లోపల కూడా ప్రసాదం బాగా ఇచ్చారు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఓన్లీ పెరుగు అన్నము సాంబార్ అన్నమే పెట్టారు. పప్పు కూర మామూలుగా పచ్చడి అన్నము సాంబార్ అదేమీ లేదు. కానీ ఈసారి మాత్రం రైస్ పెట్టారు, సాంబారు, రసం, మజ్జిగ, పచ్చడి, కర్రీ కూడా పెట్టారండి. చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది. లడ్డు కూడా ఏం తేలేదు. ఇప్పుడు జస్ట్ తిని చూశారు, టేస్ట్గా ఉందండి. ఇంతకుముందు వచ్చినప్పుడు స్మెల్ వచ్చేది కాదండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు స్మెల్ వచ్చేది కాదు. ఇప్పుడు లాస్ట్ 1 కిలోమీటర్ ఉన్న స్మెల్ వస్తుంది. కల్తీ జరిగిందన్న విషయం తెలిసినప్పుడు అసలు మీరు ఎలా బాధపడ్డారు? వారి విషయంలో ఇలా చేయడం అందరూ కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదండి, అది మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీ భయం పోయిందా? ఇప్పుడు అది హ్యాపీ అండి. గుడికి మళ్ళీ రావాలని కోరిక పుట్టింది. మొత్తానికి శ్రీవారి భక్తులు ఇప్పుడు అన్ని సదుపాయాలు బాగానే అంటారు? సదుపాయాలు బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఇప్పటి వరకు తిరుమల ఎన్నిసార్లు వచ్చారు సార్? ప్రతి సంవత్సరం 7-8 సార్లు వస్తుంటారు. గత 5 సంవత్సరాల తర్వాత నుంచి మొన్న కొత్త గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడాను చాలా మార్పులు జరిగాయండి. అన్నదానంలో చక్కగా కూరలు అయితేనేమి, రసం అయితేనేమి, రైస్ అయితేనేమి ప్రతిదీ కూడాను చాలా రుచికరంగా వినపడుతున్నాయి. గ్రాడ్యువల్గా మాత్రం కొంత మార్పు అనేది కనబడుతున్నది. భక్తులు కూడా సంతోషంగానే ఉంటున్నారు. చేయవలసినంత వరకు చేశారు. లడ్డు ఇప్పుడు ప్రధానంగా లడ్డు ఎలా ఉంది సార్? ఇప్పుడు ఎలా ఉంది? టేస్ట్ చాలా బాగుంది. చాలా క్వాలిటీగా ఉంది. 2 డేస్కే పాడైపోయేది అప్పుడు, ఇప్పుడు బాగా ఉంది. మరి యొక్క శ్రీవారి కల్తీ విషయం తెలిసినప్పుడు మొదటగా లడ్డు సంబంధించి మీరు ఎలా బాధపడ్డారు? అందరం అది చాలా హర్ట్ అవుతాం కదండి. ఒక హిందువుగా పుట్టిన తర్వాత సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి కదా. సో కనీసం మనం ఒక పూజ చేయాలంటేనే స్నానం చేసి బట్టలు మార్చుకొని చేస్తాము. అటువంటిది తిరుమల దేవదేవుడికి సంబంధించినటువంటి నైవేద్యాలు అన్నీ కూడాను కల్తీ జరిగిందంటే ప్రతి ఒక్క మనిషి కూడాను, ప్రతి హిందువు ప్రపంచవ్యాప్తంగా చాలా బాధపడుతున్నారు. అది జరగకూడదు. అది ఒకరి మత ఆచార వ్యవహారాల్లో ఇంకొకరు జోక్యం చేసుకోకూడదు. ఎటువంటి ఆటంకం ఎవరికి కలగకూడదు. ఎవరి విశ్వాసాలు ఉంటాయి. ఆ విశ్వాసాల్ని మన దెబ్బతీస్తే మనసు గాయపడుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? అన్నమయ్య జిల్లా సార్. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటిదాకా? లాస్ట్ ఇయర్ 3 months ముందు వచ్చినాను. ఇప్పుడు వస్తున్నా. అప్పటికిప్పటికి తేడా ఏమైనా ఉన్నాయా? తేడా బ్రహ్మాండంగా ఉంది సార్. టేస్ట్ కూడా చూసినాము. తిరుమలలో సదుపాయాలు అన్ని బాగున్నాయి సార్. అప్పుడు బాగుందా? ఆనందంగా బాగుంది. ఈ ప్రభుత్వం రాసి. లడ్డు గురించి అసలు లడ్డు తీసుకున్నారా? తీసుకున్నాం సార్. ఎలా ఉంది లడ్డు? అప్పటికిప్పటికి టేస్ట్ బాగుంది సార్. అప్పటికి ఏమేమి మారింది? లడ్డు టేస్టింగ్ మారింది సార్. టేస్ట్ మారింది. సదుపాయాలు బాగున్నాయి సార్. అన్నప్రసాదం బాగుంది. భోజనం సదుపాయాలు బాగున్నాయి. ఇప్పుడు పద్ధతి కానీ అన్ని మారినాయి. అన్ని బాగున్నాయి సార్. బాబు గారు బాగా చేస్తున్నారు. బాగా చేసినాడు సార్. ఆనందంగా ఉన్నాయి కదా ఇక్కడ సదుపాయాల పట్ల? ఒక్క రోజులోనే, అప్పుడు 3 రోజులు పట్టింది సార్ దర్శనానికి. ఇప్పుడు ఒక్క రోజులోనే దర్శనం అయిపోయింది. భోజన సదుపాయాలు కూడా బ్రహ్మాండం కూడా. అప్పటికంటే ఫుడ్ కూడా టేస్ట్ మారింది. అసలు శ్రీవారి కొండ మీద రాజకీయాలు చేయడం ఎలా అనుకున్నారు అసలు? అంటే బాధపడి దీన్ని చాలా ఖండిస్తున్నాం సార్. దేవుడే, భగవంతుడే, ఏడుకొండల వాడు వెంకటరమణ స్వామి చూసుకుంటాడు దీని గురించి. బాబు గారు వచ్చాక మీకు ఆ భయం పోయిందా? అంటే ఇట్లా కల్తీ పోయింది సార్. ఆయన మీద నమ్మకం.